రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. రోమా పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇలా ఉంది. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది. ఆ వాక్యం గురించి మనము ప్రకటించినప్పుడు జనులు చీకటి నుంచి వెలుగులోకి వస్తారు. వారి జీవితంలో వారు ప్రభువుని అనుభవిస్తారు. మరి వాళ్ళు ప్రభు తన కోసం ఎలా మరణించాడు, అది ఏం అవసరమో ఆయనకు అట్లా చేయడానికి, లేకపోతే నిత్యత్వం నరకంలో పడి ఉంటామన్న విషయం వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి ఎవరైనా ఒకడు చీకట్లోంచి బయటికి రావాలన్నా, నిత్య నరకాగ్నిలోంచి బయటికి రావాలన్నా, నిత్యత్వంలో ప్రభుతో ఉండాలన్నా కూడా అది తెలుసుకున్న వాళ్ళు, ప్రభు ప్రేమ అనుభవించిన వాళ్ళు దాన్ని ప్రకటించాలి. ఆ విషయమై గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా, తెలంగాణ స్టేట్ అసోసియేషన్ అవకాశం ఉన్న ప్రతి చోట, అనుమతించిన ప్రతి ప్రదేశంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచడం జరుగుతుంది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, హోటల్స్, జైల్స్, ఇంకా ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్ లో, ఇంకా ఎగ్జిబిషన్స్ లో కూడా పంచడం జరుగుతుంది. అనేకులు ఈ యొక్క రక్షణ సువార్త విని వారి జీవితాలు మార్చుకొని వారు దేవుని వైపు తిరుగుతున్నారు. అదేవిధంగా మెథడిస్ట్ చర్చ్ జాతర వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలో జరిగే మెథడిస్ట్ చర్చ్ జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ 5 days లో 1,00,000 న్యూ టెస్ట్మెంట్ కాపీస్ పంచడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న గిడియన్ మెంబర్స్ ఇంకా ప్రభు పిల్లలందరితో కలిసి పంచడం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము ఇక్కడ ఒక వెహికల్ పెట్టుకొని, ఒక టెంట్ వేసుకొని, చాలా మంది సహోదరులు హైదరాబాద్ నుంచి, ఇంకా బెంగళూరు నుంచి, అదేవిధంగా వికారాబాద్, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. ఇందులో ఉత్సాహంగా చుట్టుపక్కల ఉన్న ఇండిపెండెంట్ చర్చెస్ నుంచి కూడా అనేక మంది దైవజనులు కలిసి పాల్గొనడం జరుగుతుంది. సో ఈ సువార్తలో మనం ఎంతమందికి అయితే న్యూ టెస్ట్మెంట్స్ ఇస్తున్నామో, ఎంతమందికి అయితే అనేక సంఘాల నుంచి వచ్చిన సహోదరులు వాక్యం బోధిస్తున్నారో, వాళ్ళ హృదయాల్లో దేవుడి కార్యం చేయాలని దయచేసి ప్రార్థనలో గుర్తు చేసుకోండి. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా దగ్గరకు రాలేడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఒకరికి ఒక గాస్పెల్ ట్రాకో, లేకపోతే ఒక నోటి ద్వారా సువార్త చెప్పడమో, లేదా ఒక గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రింట్ చేసి ఫ్రీగా పంచే న్యూ టెస్ట్మెంట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆ విషయమై మనం భారంగా ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలో రక్షణ కార్యం చేస్తాడు. మనం ఎప్పుడైతే ప్రభువుని ఎదుర్కొంటామో సిగ్గుపడనక్కర్లేని పనివారంగా మనం అనేక ఆత్మలు ఆయన కొరకు సంపాదించామని గర్వంగా తలెత్తుకోవచ్చు. ఆయన సంతోషపరచడంలో మనం ఎప్పటికీ ఆయన రుణస్తులు మేము తెలియజేసుకుంటూ, కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావాలి, అనేకులకి దేవుని యొక్క సత్యవాక్యం పరిచయం చేయాలని దయచేసి ప్రార్థనలో గుర్తు చేసుకోండి. అదేవిధంగా ఎంతమంది అయితే తీసుకుంటున్నారో వాళ్ళు తమ హృదయాలు తెరిచి ఆ వాక్యాన్ని చదివి ఆ జీవవాక్యం ద్వారా రక్షించబడి దేవుని చెంతకు చేరాలని మీరు దయచేసి భారంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలు గుర్తు చేసుకోమని మనవి. ఇంకా ఈ పరిచర్యలో మాతో పాటు పాల్గొన్న అనేక మంది దైవజనులు, యవనస్తులందరి కోసం, వారి కుటుంబాల కోసం, వారి చేతి పని కోసం, వారి ఫ్యూచర్ అంతటి గురించి మీరు ప్రార్థన చేయమని మనవి. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ. దేవునామంలో ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. మరి రవీంద్రన్న గారు, మరి గిడ్యోన్ ఇంటర్నేషనల్ వారితో పాటు కలిసి పరిచర్లో పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినాడు. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. హోలీ పవర్ ప్రేయర్ మినిస్ట్రీ ప్రత్యేకంగా ఒక గాస్పెల్ వెహికల్ను, వాహనాన్ని సిద్ధపరచుకొని పరిచర్ల ముందు కొనసాగుతున్నాం. మరి ఈ 5 రోజులు ఈ ప్రాంతంలో మరి వాహనం ద్వారా, మరి యవనస్తుల ద్వారా ఈ యొక్క దారు జాతరలో పరిచయం చేయడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ యొక్క జాతరకు వచ్చిన ప్రతి వ్యక్తి రక్షించబడినట్టుగా, మారుమనసు పొందినట్టుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా, మరి ఇక్కడ జరుగుతున్న జాతర కొరకు, ఇక్కడ వస్తున్నటువంటి దైవజనులు, పరిచారకులు, అనేకుల కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మా కొరకు ప్రార్థించండి. మరి అవకాశం కల్పించినటువంటి మరి రవీంద్రన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రక్ష పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు, శ్రమలు సహించుచు, చిరుప్రాయనందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయనందే శాస్త్రులు సరితూ
తలవంచె సర్వా లోకము తలవంచె సర్వా లోకము పశుశాలలో నీవు పవలించినావు పరమాత్ముడవు నీవు దశిబాలుడవు కావు దశిబాలుడవు సంతసించు వింతైన వార్త వినబడిన వార్త విశ్వమంత సంతసించు వింతైన వార్త విన్నారు విశ్వసించారు ఆకాశంలో విన్నారు విశ్వసించారు ఆకాశంలో సర్వోన్నత సలముల దేవునికి మహిమ ఇష్టలకిల హృదయం సంతోషమే సమాధానమే సంతోషమే చొప్పనా సైకమైన సంతోషం చొప్పనా సైకమైన నిత్యజీవము నీకు కావలెనా నిత్యజీవము నీకు కావలెనా నిత్యజీవము నీకు కావలెనా నేడే యేసు నగాకురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సై నీవు పొందు నేడే శ్రమను సహించుచు ఈ లక్ష్య సాధనను ఏ లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు సాటెదను దేవుడు ప్రేమ స్వరూపి నాన్న. దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటే అక్కడనే మన ఎప్పుడు మందిరం ఉంది, సండే స్కూల్ ఉంటుంది, చాలా కథలు చెప్తారు, చాలా బాగుంటుంది. నువ్వు రా అని చెప్పినాడు. నేను అనుకున్న అందరి దేవుళ్ళతో పాటు యేసు ప్రభు కూడా ఒక దేవుడు అన్న సంగతి మాత్రం నాకు అర్థమైంది. ఆ తర్వాత మీకు అందరు కొంత ఎవరికైనా న్యూ టెస్ట్మెంట్ బైబిల్స్ ఇచ్చిరా? మా దగ్గర ఉన్నటువంటి పరిచారకులు ఇచ్చి మేము తీసుకున్న మన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? ఎవరికి ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కాదు. సరే నాకు పోయేటప్పుడు ఇస్తారా? ఓకే, మేము డిస్టర్బ్ చేయదని మీకు ఇవ్వలే. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే నా స్థితి మారడానికి కారణం న్యూ టెస్ట్మెంట్ బైబిల్. నా స్థితి మారడానికి కారణం నా చేతిలో ఒక కరపత్రిక. అందుకనే ఇప్పటి వరకు గత నిన్న నుంచి ఇంచుమించు ఈ రోజు వరకు ఒక 15 గ్రామాల వరకు స్వార్థ దండయాత్ర ముగించుకున్నాం. ఇంతకు ముందు 148 గ్రామాల స్వార్థ దండయాత్ర చేసినాం. అనేకమైన గ్రామాల్లో కరపత్రికలు బైబిల్ వంచుతూ మరి గత 3 రోజుల నుంచి మరి ఆదివారం సాయంత్రం దారుడు జాతరలో, తర్వాత ఇంకా నిన్నటి నుంచి ఈ రోజుల వరకు నిర్విరామంగా
మరి అనేకమైన గ్రామాలు తిరుగుతూ సువార్త ఈ యొక్క బృందం మీ వాహనాలను సిద్ధపరచుకొని సువార్త పరిచయంలో ముందు కొనసాగుతున్నాం. హల్లెలూయా. మరి ఈ జీవులు ఎట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా నిలబడ్డా అంటే దీనికి కారణమైన స్థలం ఏంటో తెలుసా? పట్లు సభలు కూడా తెలుసా? ఈరోజు ప్రభునందు పడ్డ ప్రయాసం ఏది? నాకు తెలుసు ఆ కరపత్రిక వెలువేయటం, నాకు తెలుసు ఆ న్యూ టెస్టిమెంట్ బైబిల్. మీకు న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చారు కదా, మీరు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ అది నిన్ను నన్ను ఈ సృష్టి యావత్తుడ కలిగించిన జీవము కలిగిన దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్య గర్భవతి కుమారుని కంటే 33 సంవత్సరాలు యేసయ్య ఎట్లా జన్మించినాడో, ఆయన జన్మించడానికి కారణమైన ఆ పరిశుద్ధాత్మ చేత రాయబడిన గ్రంథం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బైబిల్ మీ చేతిలోకి వచ్చిందంటే దేవుని ప్రేమ లేక మీ చేతిలో పెట్టినాడని అర్థం. ఎవరి ప్రేమ లేక? అది అందులో 4 పుస్తకాలు ఉంటాయి. మన జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివినాం కదా, మత్తయి, మార్క్, లూకా, యోహాను, 4 సువార్తలు ఉంటాయి. ఆ 4 సువార్తలలో మనకి పీల్చే గాలికి ఆధారమైన వాడు, నడిచే నేలకు ఆధారమైన వాడు, జలచరాలు భూచరాలు ఈ సమస్తమును సృజించిన ఆ జీవము కలిగిన దేవుడు వాక్యమై ఉండి 2023 సంవత్సరాల క్రితము శరీరాన్ని ధరించుకొని ఒక కన్యక మరియ గర్భంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తర్వాత 40 దినములు తన్ను తాను సజీవుడుగా కనబరుచుకొని చనిపోయిన వారిని తిరిగి లేపి అవిటి వారిని, కుంటి వారిని, గుట్టి వారిని, మూగవారిని, చెవిటి వారిని అనేక జీవితాలు అద్భుతాలు చేస్తూ తన్ను తాను సజీవుడు కనబరుచుకుని 40 దినములు కనబడి అందరూ చూస్తున్న ఆరోహణమై వెళ్ళిపోయినాడు. తెలుస్తారా? ఆయన వెళ్తున్నా ఎట్లా వెళ్తున్నాడు, అట్లా తిరిగి వస్తానని చెప్పినాడు. ఆయన చెప్పిన మాట సత్యం. అంత గొప్ప దేవుణ్ణి నాకు తెలియకుండానే నన్ను ప్రేమించి నా కొరకు తల్లిదండ్రులు ఇచ్చిన దేవుణ్ణి, నాకు తెలియకుండానే నేను నడిచే నేలను, పీల్చే గాలిని, నా స్నేహితులను, నా బంధువులను, నా పితరులను, ఈ సృష్టి అంతనే నేను పుట్టకంటే ముందే, నా తల్లి గర్భంలో నేను పడకంటే ముందే నన్ను ప్రేమించి సమస్తము నా కొరకు సృష్టించిన నా జీవము కలిగిన దేవుణ్ణి నాకు పరిచయం చేసిన గ్రామం ఇప్పట్లో గ్రామం. హల్లెలూయా. ఆ కలవరి ప్రేమ. మొదటగా బైబిల్ నేను చదివినాను, ఆ తర్వాత బైబిల్ నన్ను చదవడం ఆరంభించింది. హల్లెలూయా. నేను బైబిల్ చదివేంత వరకు నేను మారలేదు, కానీ ఎప్పుడైతే బైబిల్ నన్ను చదవడం ఆరంభించిందో అప్పుడు నా బ్రతుకు మారడం ఆరంభమైంది. మారని నా కుటుంబం ఎట్లుందో ఒక వారికి చెప్పమంటారా? భయంకరంగా తాగుతూ ఉన్నటువంటి అలవాటు కలిగిన మా నాన్న మా అమ్మను ఈముల కింద అంతే ఆములకు పడుతుంటే, ఆముల కింద అంటే ఈములకు పడుతుండే. మా అమ్మమ్మ చనిపోయి మరి ఒక పార్థిక దేహం ఇంట్లో ఉంటే మా నాన్న తాగి ఇంటికి ఎట్లా వచ్చినాడో తెలుసా? ఒంటి మీద పంజలేదండి. ఆ కోడ సిస్టర్ తీసుకొని వచ్చినాడు తాగి, ఇట్లా బయట పాడేస్తుంటే ఆ యొక్క శవాన్ని, ఆ యొక్క పార్థిక దేహాన్ని చూడడానికి వచ్చిన వారి మీద పడుతూ ఉన్నాయి. అయ్యో, సొంత అత్త చనిపోయింది కదా, సమాధి చేయాలి, బంధువులు వచ్చినారు, మరి కార్యక్రమాలైనా చూసుకోవాలని ఆలోచన పుట్టాం కదా. అందుకని బైబిల్ అంటుంది, త్రాగుబోతులు తమ యొక్క విధులను మరుస్తారు, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, తాగితే వాళ్ళు వివేకాన్ని కోల్పోతారని బైబిల్ అంటుంది. కదా, అట్లాంటి కుటుంబంలో నేను జన్మించినాను. మా అమ్మ సాయంత్రం కాగానే కళ్ళు తాగేంత వరకు మన నిద్ర పట్టేది కాదు. ఆమె కళ్ళు తాగాలంటే ఎవరు తేవాలా? ఇంట్లో నేనే చిన్నవాడిని, నేనే కళ్ళు కంపౌండ్కి వెళ్ళేవాడిని. తెచ్చిన తర్వాత ఆమె తాగుతుంటే ఆమె చూసేవాడిని బాగా. నేను అనుకునేవాడిని, తెచ్చింది నేను, తాగుతున్నది నా వాట ఏంటి అనుకునేవాడిని. మా అమ్మ నాన్న ఒక గ్లాస్ పోసుకుంటే నాకు ఒక గ్లాస్. మా నాన్న సార వ్యాపారం చేసేవాడు. తాండలకి వెళ్ళి నేనే సైకిల్ మీద పోయి తిత్తులు వేసుకుని వచ్చేవాడిని. అయితే చాలా సార్లు అన్నం తింటున్నప్పుడు, రొట్టె కారం తింటున్నప్పుడు కారం అయ్యి నీళ్ళగా మనం ముంచుకొని తాగితే చాలా సార్లు సార బిందెలకు నీళ్ళ బిందెలకు ఇంట్లో తేడా తెలవక చాలా సార్లు సారా తాగిన సందర్భం నా జీవితంలో ఉన్నాయి. మా మామయ్య గారు అలసిపోయి వచ్చి జర బీడి అంటు పెట్టుకురారంటున్నప్పుడు అగ్గిపెట్టెలు ఉండేది కాదు, పొయ్యిలో అంటు పెట్టి ఇవ్వాల. అది మామూలుగా పెడితే అంటేది కాదు, డోర్ పెట్టి కూస్తేనే. అట్లా మా మామయ్య నాకు బీడీలు సిగరెట్లు తాగే అలవాటు నేర్పించినాడు. నేను ఆదివారం రాగానే మా అన్న వాళ్ళకి జ్వరం వచ్చేది, ఎందుకంటే స్కూల్కి నుంచి రాగానే
మరి మేకల కాడికి దూల కాడికి ఎవరో అంటే నేనే పోవాలి. పోతున్నప్పుడు రోడ్డు పక్కన తాగి పడేసిన బిడులు కనిపించాయి, వాటిని తీసుకొని నేను తాగేవాడిని. ఎందుకు నేను ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే అది నా జీవితం, అది నా బ్రతుకు, అది తప్పు అన్న సంగతి నాకు తెలియదు. అది నా జీవితాన్ని, అది నా కుటుంబాన్ని పతనం చేస్తుందన్న సత్యం నాకు తెలియదు. ఒక దినాన నాన్న తాగి తను చేస్తున్న సార వ్యాపారం ద్వారా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నాన్న జైలుకు తీసుకుని వెళ్ళిపోయినారు. మా అన్నయ్య అదే సార వ్యాపారం చేస్తూ తాగుడుకు బానిసై ఆరోగ్యం పాడే అన్నయ్య చనిపోయినాడు. మరి ఇంట్లో ఉన్న సమాధానం లేని పరిస్థితిని బట్టి ఇద్దరు అన్నయ్య వాళ్ళు పొలంలో మరి మా చిన్న అన్నయ్య మేకలు వదిలివేసి MBA ఫౌండేషన్ లో ఇదే పట్లూరు వచ్చి చదువుకున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసు మానేయ సార్ తెలుసా మీకు, నర్సాపూర్లో ఉంటాడు. ఇంతకుముందు MBA ఫౌండేషన్ లో చేసేవాడు. వాళ్ళు దారు యాత్రలకు వస్తే మా అన్న దారు యాత్రలు కనిపిస్తే అక్కడ మోటివేట్ చేసినట్ట. అడ్రస్ ఇచ్చి చెప్తే ఆ అడ్రస్ తో మేకలు వదిలేసి పట్లూరుకి వచ్చినాడు. మా అన్న ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ. దానికి కారణం పట్లూరు. సపోర్ట్ కొడతారు. ఆ తర్వాత దేవుడు, నేను 7th క్లాస్ వరకు నా కోట్పల్లిలో చదువుకున్నా, 5th వరకు నాగసముద్రంలో చదువుకున్నా. అక్కడ 10th వరకు హాస్టల్ లేదని తీసిచ్చి నన్ను పట్లూరుకి పంపించిన. అయితే ఇక్కడ పట్లూరులో మరి అప్పుడు నిజంగా జ్ఞానభరణం అనేటువంటి వార్డెన్ సార్ ఉండేవాడు. ఆయన కూడా దేవుని ప్రేమను బాగా చెప్పేవాడు, మందిరానికి వెళ్తే సహకరించేవాడు. ఆ తర్వాత దైవజనులు ఎప్పుడైతే దేవుని సంఖ్యలో నా జీవితంలోకి వచ్చి దేవుని ప్రేమను తీసుకొని వచ్చినాడో, ఆ తర్వాత సండే స్కూల్కి నేను అలవాటు అయినానో, అప్పుడు సంగప్ప మాస్టర్ అని మరిపల్లి నుంచి కరాటే క్లాస్ నేర్పడానికి వస్తుండే గుట్ట మీద. నేను కూడా 8th 9th 10th కరాటే క్లాస్కి వెళ్ళేవాడిని. ఒకరోజు సండే స్కూల్కు లేట్గా వచ్చిన. ఎందుకు వెనక్కి జ్ఞాపకం అంటే పట్లూరులో అడుగు వెళ్ళా కాబట్టి నా మెమరీస్ అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. నన్ను క్షమించండి, మీరు చలి పెడుతుంది మీకు. త్వరగా నేను ముగిస్తా. దేవుని ప్రేమను మీకు చెప్పడానికి మొదలుకి వచ్చిన. అయితే సండే స్కూల్ టీచర్ అన్నది, ఆమె కూడా గవర్నమెంట్ టీచర్ ప్రస్తుతం. అయితే సండే స్కూల్ తీసుకునేటప్పుడు ఇక్కడ టీచర్గా కాదు, వేరే దగ్గర. నానా ఎందుకు నువ్వు సండే స్కూల్ ఆలస్యం వచ్చినావంటే, మేడం కొంచెం కరాటే క్లాస్కి వెళ్ళినా కొంచెం ఆలస్యం అయింది అన్నాను. అప్పుడు అన్నది, కరాటే ఎందుకు నేర్చుకుంటామంటే నేను ఆత్మరక్షణ కన్నా. ఆమె అన్నది, నీ ఆత్మను రక్షించేది దేవుడా లేకపోతే నిన్ను నువ్వే రక్షించుకుంటావా అన్నది. ఆ రోజుతో కరాటే క్లాస్, కరాటే మాస్టర్ అయిదామని తిరుమల మంచి లెక్క, చిరంజీవి లెక్క అందరిని కొట్టాలి, ఒక మాస్టర్ అయిపోవాలా అనే ఆలోచన కళ్ళగానే ఇవ్వండి. ఆ సండే స్కూల్లో నా చెడు తలంపును విరిచివేసింది ఆ దైవజనురాలు. సభలు ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తిని నేను. అయితే అంత భయంకరమైన కుటుంబంలో, అంత భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో, వాతావరణంలో పెరిగిన నాకు ఈ పట్లూరులో ఒక దైవజనుడి ద్వారా దేవుని ప్రేమ నా జీవితంలోకి వచ్చింది. ఆ యొక్క బైబిల్ చదువుతూ ఉంటుంటే నా జీవితం నాకు కనబడడం ఆరంభించింది. ప్రేమ దేవుని మీద ఒక్క సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తా. నిజంగా దేవుని మాట, దేవుని వాక్యం ఎట్లా మనిషి జీవితాన్ని కదిలిస్తుందో ఒకసారి అపోస్తుల కార్యంలోకి వస్తారా? వీళ్ళు మీకు వచ్చాను. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే గ్రంథవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతుండని సభలు కూడా దేవుని ఆయన ప్రస్తాం. ఏ గ్రంథం చదువుతున్నాడు చెప్పండి. యెషయా గ్రంథం. యెషయా అంటే క్రీస్తు కంటే ముందు 600 సంవత్సరాలకు పూర్వం రాయబడిన గ్రంథం యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథము రాసిన యెషయా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ వస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు గమనిస్తే, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన ఆ జీవము కలిగిన దేవుని చూస్తూ ఉన్నాడు. 2 రెక్కలతో పాదాలు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానాలు చేయబడుతున్న ఆ ఆరాధన క్రమాన్ని చూస్తున్నాడంట. సభ మనం కూడా ఆరాధన చేస్తున్నాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా అంటున్నాం. చాలా రకాల ఆరాధనలు. కానీ ఆరాధనలో ఏదైనా ప్రత్యక్షతను పొందుకుంటున్నామా? ఏదైనా దర్శనాన్ని పొందుకుంటున్నామా? ఏదైనా అనుభవంలోకి వస్తున్నామా? ఆత్మీయ అనుభవంలోకి. యెషయా అనే వ్యక్తి ఒక విజన్, ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, ఒక ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. అయితే ఈయన ఎప్పుడైతే దేవుని మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని సన్నిధిని, దైవికమైన ఆరాధనను, దేవదూతలను, ఆ ప్రభావాన్ని చూస్తున్నాడో
ఈయనకు పశ్చాత్తాపం ఆరంభించానంటారు బిడ్డలారా. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనే, అపవిత్రమైన జనుల వద్ద నివసిస్తున్నానే, ఏమని నేను నిన్ను స్తుతిస్తా ప్రభువా, నాకు కూడా నిన్ను స్తుతించాలనుంది, నాకు కూడా నిన్ను ఆరాధించాలనుంది, కానీ నేను అపవిత్రమైన జనుల వద్ద నివసిస్తున్నా, అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించిపోయాను అని అన్నాడు. ఏమన్నాడమ్మా? ఎందుకు నశించిపోయినాడంటే ఈయన పాపములో ఉన్నాడు, శాపములో ఉన్నాడు. ఈయన పెదాలు మంచివి కావు, ఈయన స్నేహితులు బంధువులు ఏ సమాజం మధ్యలో ఉన్నారో వారి పెదవాలు కూడా మంచివి. కాబట్టి అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల వద్ద నివసిస్తున్నాను, కాబట్టి నేను నశించిపోయానని ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో ఆ యెషయాను ఎవరు చూస్తున్నారో తెలుసా? ఆయన ఏ ఆరాధనను చూస్తున్నాడో ఆ అత్యున్నత సింహాసనపై ఆ శీరుడైన నా నజరుడైన యేసయ్య యెషయాను చూస్తున్నాడు. సపోర్ట్ కొడితే తెలుసా? అప్పుడు ఆ పరలోకంలో ఏముందంటే బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే ఆ కలువరి శిలువకు సాదృశ్యం. హల్లెలూయా. ఇంకా కలువరి శిలువ భూమికి రాలే, ఇంకా బలిపీఠము భూమికి రాలే. ఆ బలిపీఠం మీద అగ్ని మండుతో ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఈరోజు మేమేం చేసినామంటే స్వార్థంతా ప్రకటించి బాగా అలసిపోయినాం, 2:30-3 అయింది మధ్యాహ్నం, బాగా ఆకలి అవుతాం, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్న సమయంలో దైవజనుడు ప్రేమన్న గారు మన మధ్య, ప్రేమ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నాడు కదా. అన్న ఏం చేసినాడో తెలుసా? చూపిస్తా. దైవజనుడు ఫామ్ హౌస్, ఏం హౌస్? ఫామ్ హౌస్ కాదు, ఫార్మర్ హౌస్. అది అంతే కదా. వ్యవసాయం ఒక ఇల్లు ఉంది, పొలం ఉంది, అక్కడికి అన్న తీసుకొని పోయినాడు. మేము అక్కడికి వెళ్ళినాం. మా దగ్గర ఎవరైతే వంటలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఆకలి అవుతుంది. అక్కడ చూడగానే పండ్లు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు వంట స్టార్ట్ చేసినారు. మేము అక్కడికి వెళ్ళినాం. ఇక తిన్నామని కూర్చుంటే మా స్నేహితులు, మా పరిచారకులు అట్లా తిరిగిపోతుంటే ఒక తేనె కనబడుతుంది పక్కనే, అక్కడ పండ్లు కనబడతా ఉన్నాయి. ఆ తేనె విడుకొని తింటూ ఉంటే, ఆ పండ్లు తింటూ ఉంటే అది పాలు తేనె ఉపయోగించు దేశం దగ్గర కనిపించింది. హల్లెలూయా. జరిగిన సంఘటన చెప్తూ ఉన్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ఆహారం ఏంటంట? అడవి తేనె, మిడతల ఆహారం. తిన్నడు బాగా చేసిందంటే దేవుని కుటుంబం బట్టి అన్న వాళ్ళ పొలంలో తిన్న తేనె, అన్న వాళ్ళ రూపంలో తిన్న పండ్లతో మీ మధ్యలో పరిచయం చేయడానికి వచ్చిన సమర్పణ. హల్లెలూయా. బాగా గమనించండి. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు నేను జ్ఞాపకం చేసుకున్నాను తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులో వారును ఇప్పుడే నేను పాత్రుడను, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు అగ్ని రాబోతుందని చెప్పినాడు. ఆ అగ్ని రాకంటే ముందే, యేసయ్య భూమికి రాకంటే ముందే యేసయ్య ఆరాధిస్తున్నప్పుడు ఆ పరలోకము బలిపీఠం మీద అగ్ని కదిలింది. సభలో మాట్లాడుతాం. ఆ అగ్ని దిగింది, యేసయ్య పెదాలను తాకింది. నశిస్తున్న యేసయ్య ఆ నాశంలో నుండి జీవంలోకి వచ్చి సభలో మాట్లాడుతాం. జీవం పొందిన యేసయ్య అంటాడు, ఆకాశమాలకించుము, భూమిపై చెవియకము, నేను పిల్లల నుంచి గొప్పవాళ్ళు చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎత్తుతున్న కామందను గాడిదను సొంత వారితో తెలుసుకోను, ఇశ్రాయేలుకు తెలియలేదు, నా చెవులు ఏం చెప్పరు. పాపిష్టి జనమా, దోషిలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని యెషయా గ్రంథం 1వ అధ్యాయాన్ని రాయడం స్టార్ట్ చేసినాడు. హల్లెలూయా. ఆ తర్వాత అదే అధ్యాయం ఉంటాడు, రండి మన వివాదం తీసుకుందాము, మన పాపం రక్తం వల్ల ఎర్రమైన అవి వలే చల్లబడునంటాడు. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, ఏలైనా మన కుమారుడు గ్రహించబడును, ఆయన భుజంలో రాజభారం ఉన్నది. ఇగో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, సృష్టికర్త, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు పెట్టబడను. యెషయా గ్రంథం 66 పుస్తకాలు రాసినాడు. 33 పుస్తకాలు పాత నిబంధనను తెలియజేస్తాయి, 33 పుస్తకాలు నూతన నిబంధనను తెలియజేస్తాయి. హల్లెలూయా. ఒక మినీ బైబిల్ రాసేసినాడు యెషయా. ఆ యెషయా ఆ క్షేత్రాన్ని అగ్ని కలిగింది, తన బ్రతుకు మార్చబడ్డది. యేసయ్యను పరిచయం చేసినాడు. ఇక్కడ కూడా ఒక నపుంసకుడు ఉన్నాడు, యెరూషలేమును వదిలిపెట్టి గాజాకు అరణ్యములు వెళ్తూ ఉన్నాడు. ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు ఆయన? యెషయా గ్రంథాన్ని. వధకు తేబడిన గొర్రె పిల్ల గురించి రాసిన వ్యక్తి ఎవరంటే యెషయా.
ఆ యెషయా గ్రంథాన్ని దేని ద్వారా రాసినాడు? పరిశుద్ధ ఆత్మ ద్వారా. యేసయ్య ఎట్లా ఈ లోకానికి వచ్చినాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్య గర్భవతి కుమారుడే కన్నది. ఆ బైబిల్ చదువుతున్నాడు. మనకు ఉందా చెప్పండి ఇట్లాంటి అలవాటు? మందిరంకి వస్తున్నాం పోతున్నాం, పోయినప్పుడు కూడా బైబిల్ చదువుకుంటే పోయే అలవాటు ఉందా చెప్పండి? అసలు బైబిల్ మందిరంకే బైబిల్ అనుకోవాలంటే మనకు నామం. ఓన్లీ ఆదివారం కొంతమందికి బైబిల్ నామకం వస్తుంది, కొంతమందికి గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ కే కొంతమందికి బైబిల్ గుర్తుంది, ఏ కొంతమందికి బర్త్డే ఏదో ఒక ఫంక్షన్ కే ప్రాబ్లం ఉండదంటే బైబిల్ గుర్తుంది. లేకపోతే కానీ ఎట్లా కాదు, దర్శనంకి వస్తున్నాడు, పోతున్నప్పుడు కూడా బైబిల్ చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆ బైబిల్ దేవుడు నాకు కూడా తెలుస్తున్నాడు కదా, ఏసై గురించి రాబడుతున్నాడు కదా, ఆ గ్రంథం చదువుతున్నాడు కనుక అర్థం కావచ్చు కదా. నాకు బోధించే వరకు నాకు చెప్పే వాళ్ళకి నాకు ఎట్లా అర్థమవుతుంది అని అర్థం లేని చదువు చెప్పండి. అర్థం కాకపోతే మనం నెమ్మది ఉంటుందా? ఒక మ్యాథ్స్ గురించి లెక్క చెప్తాను, ఏం అర్థమవుతలేదంట. స్టూడెంట్ ఉన్నాడంట, సార్ నువ్వు చెప్తున్నావు నాకు ఏం అర్థమవుతలేదు కానీ నాకు అర్థమవుతుంది చెప్పమని అన్నాడంట. తర్వాత నేనేమో సెకండ్ క్లాస్ ఉన్నా, నీవేమో ఇంటర్మీడియట్ వాళ్ళకు డిగ్రీ వాళ్ళకు నాకు ఎంత అర్థమవుతుంది? నాకు అర్థం కావాలంటే నువ్వు సెకండ్ క్లాస్లో వచ్చి చెప్తేనే నాకు అర్థమవుతుంది. అలా యెషయా చదువుతున్నాడు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఏది చదువుతున్నాడో ఆ వాక్యమై ఉన్న ఆ నగరం యేసయ్యకు అర్థమైపోయింది. నేను ఈ యొక్క నపుంసకుడికి నేను అర్థం కావట్లేదు. అర్థమవునట్టుగా ఏ ఆత్మ ద్వారా ఏది రాగలదో ఆ పిలుపు పరిశుద్ధాత్మ వెలుగుబడిన వాడే నీ వెళ్ళి అర్థం కలుసుకో, అర్థాన్ని కలుసుకోండి. మరి ఇంత చెప్పిన తర్వాత మారకపోతే మనం ఉంటుందా? నీకు సిద్ధంగా ఉన్నాయి, నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకు ఆలోచన అంటే ఇద్దరు కలిసి నీళ్ళు దిగినారంట గ్రామానికి వచ్చినాము. 8th క్లాస్ లో నేనున్నాను. 13 సంవత్సరాల వయసు. ఆ 13 సంవత్సరాల వయసులో నేను సండే స్కూల్కి పోతే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు ప్రయోజనుడు. ఇక సైకిల్ వెనకాల కూర్చొని పెట్టుకుంటుండే, ఇక పోతిరెడ్డిపల్లి తీసుకుపోతుండే, ఇక గణపూర్ తీసుకుపోతుండే, ఇక కొమ్మిడిపల్లి తీసుకుపోతుండే, ఇక బుధేర తీసుకెళ్తుండే, ఇక మరపల్లి తీసుకెళ్తుండే అనుకుంటున్నా. ఆయన తొక్కాల నేను వెనకాల కూర్చోవాల. ఎన్నో సార్లు ఆ 3 సంవత్సరాలు తన జీవితంలో దేవుని ప్రేమను తెలుసుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో తెలియని తర్వాత నాన్న తేలిపోయినాడు. మరి అన్నయ్య తాగి ఆరోగ్యపడి చనిపోయినాడు. కుటుంబంలో నెమ్మది లేదు. ప్రభువు సేవను విడువను నేను, నిందలైన మోస్తాగాని నీతిని విడువను నేను. నాకు చోటు లేదని చెప్తున్నాడు. దేనికి చోటు ఉంది అంటే ఏ కుటుంబమైన ప్రభువు సేవను విడువను నేను, నిందలైన మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. సాగెదము ఆనంది తీసి నేనే 9th క్లాస్లో మా ఫ్రెండ్ మాది 10 రాష్ట్రంలో నేను స్కూల్లో టీ తీసుకొని చేరాను. వాడు బేటా నీ దేవుడు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, ఈ కాదు నాకు అవసరం లేదన్నాడు. హాలలోయ. ఈ వ్యాపారం నాకు అవసరం లేదన్నాడు. హాలలోయ. మా నాన్న మార్చున్నాడు, మా బ్రతుకు మార్చున్నాడు. ఈరోజు మీ మధ్య నిలబడడానికి 10 నాకు స్నానం చేస్తూ వచ్చినాను. మన మధ్యలో తమ్ముడు ప్రకాష్ బెంజడని అందరికి తెలుసు. నా దగ్గర ఉండేవాళ్ళు. మరి నేనే బాప్తిసం ఇచ్చిన. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారు. ఎంతో పరిచర్యలో సహకారులుగా ఉన్నారు తమ్ముళ్ళు. వాళ్ళు మందిరం మా దగ్గర ఉన్న వినోత్సాన్ని మధ్యలో రాగలిగినాను. ఈరోజు ఈ గ్రామంలో మీ మధ్య నిలబడడానికి తల్లి సాయం చేస్తూ వచ్చినాను. నా స్థితిని మార్చినాడు.
నా బ్రతుకును మార్చినాడు, నా జీవితాన్ని మార్చినాడు. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా మన కండగా కొండగా తానుండగా యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా మన కండగా కొండగా తానుండగా సాగెదము మును ముందుకు సాగెదము సువార్తను సాగెదము మును ముందుకు సాగెదము సువార్తను సువార్త